అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు పేరు నాని గారు వచ్చారు. పేరు నాని గారు నమస్కారం అండి. ఏమిటి మీరు ఇలా చెబుతున్నారంటే, ఎంతమంది పిల్లలన్నా కనండి, మీకేమీ ఇబ్బంది లేదు, 4 పిల్లలు కనండి అని చెబుతున్నారంట. ఇది ఏమన్నా పద్ధతిగా ఉందా మీకు? ఎవరు పెంచుతారు ఆ పిల్లలందరినీ చెప్పండి పేరు నాని గారు. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, 3 కాదు 4 కనండి. 3 మూడో వాళ్ళని కంటేనే 25,000 ఇస్తానని చెప్పి మీరు చెప్తున్నారు ఇవాళ. అయితే నాని గారు, బాబు గారు చెప్పారా 4 పిల్లలను కనండి, ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లకు 25,000 ఇస్తానన్నారా? అయితే సంపద సృష్టి అంటూ ఏమో అనుకున్నాను. ఇలా ప్రజలందరినీ కోటీశ్వరులు చేసేస్తారన్నమాట. నేను అడుగుతున్నా, మీరేమో మీ ఆస్తులు 1,00,000 కోట్లు అని చెప్తారు. నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. నా ఆస్తి ఎవరై చెప్పారు? నా ఆస్తి 1,00,000 కోట్లు అని మీరు అంటారు. మీ శ్రీమతి గారేమో మా వ్యాపారం సంవత్సరానికి 4,000 కోట్లు అంటారు. 4 కోట్ల రూపాయలు చిన్న సంస్థగా మేము ప్రయాణం ప్రారంభించాము. ఈ రోజు 4,000 కోట్ల పైగా విలువైన సంస్థగా ఎదిగాము. చాలా సంతోషం అమ్మగారు. 4 బర్రెలతో ప్రారంభించినటువంటి మీ దుకాణం ఇప్పుడు 4,000 కోట్లకి వెళ్ళిందంటే నాకు చాలా ఆనందముగా ఉన్నది. ఇకపోతే మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ మోహన్ బాబు గారు వచ్చారు. వారిని నిందా ముంచేశారట. అసలు హెరిటేజ్ నీది కాదట కదా అమ్మగారు. ఆయన దగ్గర నుంచి మీరు దోచేశారు, మోసం చేశారని అంటున్నారు. చెప్పండి మోహన్ బాబు గారు. అసలు దెబ్బగా గాయపరిచిన వాడు చంద్రబాబు. అంటే హెరిటేజ్ ఫుడ్స్ నాది, అంటే హెరిటేజ్ ఫుడ్స్ నాది సంస్థ. నా డబ్బు ఎక్కువ, నా షేర్ ఎక్కువ, అతనిది తక్కువ. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రకు వెళ్లే ముందు మా ఇంటికి వచ్చారు. నేను ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళాను, బ్రేక్ఫాస్ట్ కి. అడిగారు, ఏంటి మోహన్ బాబు నీకు చంద్రబాబుకి మీరు ఇద్దరు ఫ్రెండ్సే కదా అని. ఇలా జరిగిందండి. హెరిటేజ్ ఫుడ్స్ లో నా డబ్బు ఎంత పెట్టాను, చంద్రబాబు ఎంత పెట్టాడు, ఇంకొక వ్యక్తి ఇలా పెట్టాడు, ఇలా మోసం చేశాడని చెప్పాను. ఏమయ్యా, వాళ్ళ మామకే వెన్నుపోటు పొడిచాడు. ఇక ఆఫ్టర్ ఆల్ నీకు మోసం చేయడంలో కొత్త ఉంది. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఒక మోసం జరిగింది. ఆ విధంగా చంద్రబాబు నన్ను దెబ్బతీశాడు. చాలా చక్కగా చెప్పారు మోహన్ బాబు గారు. ఆయన మోసం చేయని వారు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటే చెప్పండి. వారి యొక్క కుటుంబము తప్ప ప్రతి ఒక్కరిని మోసగించిన వారే అని మనందరికీ తెలుసు. నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పినట్టు ఆయన రేణిగుంట రైల్వే స్టేషన్ లో మొదలు పెట్టినటువంటి మోసాలు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయని మనందరికీ తెలుసు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ మా బాబు గారిని మీకు తెలియకపోవడము నాకు బాధగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, 3 కాదు 4 కనండి. 3 మూడో వాళ్ళని కంటేనే 25,000 ఇస్తానని చెప్పి మీరు చెప్తున్నారు ఇవాళ. మీరు కానీ మీ కుటుంబం కానీ మీ అబ్బాయిలు కానీ ఎవరు పాటించరు కదా. నాని గారు, మీకు అన్ని విషయాలు తెలుసు. మా బాబు గారికి అయితేనేమి, చిన్నబాబు గారికి అయితేనేమి సంతానం అభివృద్ధి చేయడానికి సమయం ఎక్కడుందండి? వారు మూటలు కట్టి 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 రాత్రనక పగలనక మూటలు కట్టి 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 సింగపూర్ తరలించడానికే టైం సరిపోవడం లేదు. మా సాంబడు వచ్చాడు, చెప్పురా సాంబిగా మా బాబు గారి గురించి. చూసిన పని 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 విన్నారు కదా నాని గారు, మా సాంబడేం చెప్పాడు? 24 గంటలు పని 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 అంటే ఇంకెక్కడ పిల్లలు పుడతారండి? మీరు అనవసరంగా జోకులు వేస్తే బాగోదు. ఎవరిని పాటించమంటున్నారు? మరి సామాన్యుల్ని పాటించమంటున్నారు. దేనికి? నేను 25,000 ఇస్తాను, మూడో వాడిని కనండి అంటున్నారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు 25,000 ఇస్తే 3 4 కంటే సామాన్యులు ఈ 25,000 కూడా ఇస్తారో సూపర్ 6 సూపర్ హిట్ లాగా 25 ఇచ్చేసానాయా? పాత రోజుల్లో చెప్పారు. ఎవడై చెప్పేది? ఎప్పుడూ అయిపోయింది రుణమాఫీ. రుణమాఫీ అంటే మొత్తం కడతారండి. నాని గారు, నాకు ఒకటి అర్థమైంది. బాబు గారు చెప్పింది చెప్పడము. అసెంబ్లీలో అదే మాట చెప్తాడు, బయట సభ పెడితే అదే మాట చెప్తాడు, హెలికాప్టర్ ఎక్కుతాడు, ఎక్కడో దిగుతాడు, అమ్మ బాగున్నావంటాడు, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్తాడు, ఇంకెక్కడో ఇదే చెప్పడము. కోడి కత్తి అంటాడు, ఆ కత్తి అంటాడు, ఈ కత్తి అంటాడు, నా చేతిలో కత్తి పెట్టాడంటాడు. కానీ అసలు పనిలే పాటాలే. ఇద్దరికి తండ్రి కొడుకులకి ఇద్దరికి మూటలు కట్టుకొని శుభ్రంగా రాష్ట్రాన్నంతా దోచేసి సింగపూర్కి తరలించడం తప్ప వీళ్ళు ప్రజలకు ఉపయోగపడతారనుకోను. బిడ్డల కనమని చెబుతున్నాడు. మరి సిగ్గు శరము ఉందా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారండి. అనరాందాకి ఏమైనా గ్యారెంటీ ఉందా? లేదు కదా. మీ మాటలు నమ్మి ఈ దేవుడి తీరాలు మీరు ఇస్తారో ఎగ్గొడతారో. నాని గారు, దేవుడికి తెలిసేదేముంది? తండ్రి గారేమో ఉప
ప్రధానమంత్రి అయిపోవడానికి అన్ని మూటల గీటలన్నీ సర్దేసుకుని రెడీగా ఉన్నారట కదా. ఢిల్లీ వెళ్ళిపోయి మోడీ గారి డాష్ నాకు అక్కడికి వెళ్ళిపోతారట. అలాగే చిన్నబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోతే ప్రజలన్నీ మర్చిపోవాల్సిందే. తర్వాత ఎవడ గొయ్యి వాడు తవ్వుకొని ఆ గోతులో దిగిపోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమీ కూడా దారి తెన్ను ఉండదని నాకు స్పష్టంగా అర్థమవుతుంది నాని గారు. ఇంతకంటే మనం ఏమీ చెప్పలేమండి నాని గారు. ఇకపోతే మీకు ఈ మధ్య కేంద్ర నిఘా వర్గాలు ఏమేమో చెబుతున్నాయట కదా, ఆ విషయాలు కూడా మాకు చెప్పండి. మీకు కేంద్ర నిఘా వర్గాలు ఏమి చెబుతున్నాయి? నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మరి దాన్ని బట్టి ప్రజలు ఏం జరుగుద్దో రేపు ఏం చేస్తారో వీళ్ళు చూసుకుందాం సార్. ఓహో, మీకు కూడా ఎంతో మంది మహిళలు తప్పిపోయినట్టు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినట్టుగా నాకు అర్థమవుతుంది. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి? అంటే ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరి కడుపుకు ఏం తింటున్నాడో లేకపోతే అదే తింటున్నాడో ఏమో గాని మరి ఇప్పుడు మాత్రం గొంతు పెగలడం లేదు, మంచం కింద దూరి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. సిగ్గు లజ్జ లేదు వీడికి. ఇకపోతే మా చిన్నబాబు గారు నారా లోకేష్ గారు వచ్చారు. చిన్నబాబు గారు చెప్పండి, బీజేపీ అంటే ఏమిటో నాకు తెలియడం లేదు, కొంచెం వివరముగా చెప్పండి. అందుకే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బి అంటే భారతీయ జనతా పార్టీ. చిన్నబాబు గారు మరి జే అంటే ఏమిటో అది కూడా చెప్పండి చిన్నబాబు గారు. జే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. చాలా సంతోషం చిన్నబాబు గారు. మరి పి అంటే ఏమిటో అది కూడా చెప్పి తగలడండి. పి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఈరోజు చాలా తక్కువగా చెప్పారు చిన్నబాబు, గుర్తు పెట్టుకుంటాను చిన్నబాబు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకుంటాను. మనందరం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళిద్దరికి ఓటేస్తే ఆ ఓటు స్ట్రైట్ గా వెళ్ళి కమలానికి పడే పరిస్థితి ఈరోజు. చిన్నబాబు గారు, డాడీ మీరు వలువలు విడిచి వివస్త్రులై రోడ్లమ్మట ఉత్తమెత్తలు తిరుగుతున్నట్టుగా ఉంది. మీకు సిగ్గు లజ్జ నీతి జాతి ఏమీ లేదని అర్థమైపోయింది. తోమి బతుకులు చెడా. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనమే చూసాం. చిన్నబాబు గారు, మీరు మీ డాడీ మీ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీ ముగ్గురికి కులము మతము అనే గజ్జి నరాల్లో జీర్ణించుకుపోయి ఒళ్ళంతా వ్యాపించిపోయిందని ప్రజలందరికీ తెలుసు. మోడీ గారినికే కాదు మీరందరికీ కూడా కులము మతము అనే గజ్జి నిలువెల్లా ఉందని ప్రజలందరూ చూస్తున్నారు. అలాగే మన గరికపాటి వారు వచ్చారు. వారు మీ కుల గజ్జి గురించి మత గజ్జి గురించి ఆయనే మీకు కొంచెం ఉద్బోధ చేస్తారు, వినండి. అంతా ఒక్కటే అన్నాక భేదాలు ఎలా ఉంటాయండి? మనకు కుల భేదాలు ఉన్నాయి. ఈవేళ ఒక కులంలోనే 16 సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల్లో హత్యలు కూడా జరుగుతున్నాయి మనలో మనమాట. అంటే మరి ఒకే కులం ఉన్నప్పుడైనా కలిసి ఉండాలి కదా, ఉండట్లేదు. అంటే కులం పేరు మీద కలిసేది, మతం పేరు మీద కలిసేది, నువ్వు ఏ పేరు మీద కలిసినా కూడా నీ పేరు పెంచుకోవడానికి తప్పితే కలవడానికి కాదు. అది విషయం. కులం వాళ్ళందరినీ కలిపేది ఎందుకంటే కులాన్ని బాగు చేద్దామని కాదు, కులాన్ని అడ్డం పెట్టుకుని మనం బాగుపడాలి. ఓట్లు కావాలి కదా అందరూ. రేపు పొద్దున నాయకులు పోటీ చేయగానే మా కులం ఓట్లు 10,000. గరికపాటి వారికి నా నమస్కారాలు. ఎంతో చక్కగా చెప్పారు గరికపాటి వారు. ఇకపోతే ఈ గూటాల కూటమి నేతలందరికీ కూడా కులము మతము అనే గజ్జి నరనరాల్లో జీర్ణించుకుపోయి కేవలము ఓట్లు కొల్లగొట్టడానికి వాడుకుంటూ ఇటువంటి దుశ్చర్యలకు పాడుపడుతున్నారు. ఇంత నీచులు ఈ ప్రపంచములో ఉండరు. ఇకపోతే మన గౌరవ అతిథులు జగన్ గారు వచ్చారు. సూపర్ 6, సూపర్ 7, సూపర్ 8, సూపర్ 9, సూపర్ 10 గురించి చెబుతారట. చెప్పండి జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు. కాబట్టి అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు.
చాలా చక్కగా చెప్పారు. జగన్ గారు, మా బాబు గారు ఆహారం తీసుకోరు, మోసాలను ఆరగిస్తూ ఉంటారు. ఇకపోతే మా బాబు గారి అభిమాని ఒకరు వచ్చారు. వారు డాక్రా మహిళలకు ఎంతో చక్కగా రుణమాఫీ చేశారు. అన్ని విషయాలు చెబుతారు. చెప్పండి చంద్రబాబు గారి అభిమాని గారు. కవిత ఏంటంటే తిరుపతిలో వెంకన్న బాబు ఎంతో టీడీపీకి జై అన్నారు. వెంకన్న బాబు కూడానే వెంకన్న బాబు ఎందుకన్నాడండి, చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి డోగరాకి 2,000 వేస్తాను ఊపుకు అన్నాడు. ఓ బాబా 2,000 వేస్తాను, రుణమాఫీ ఒకటి చేస్తానన్నాడు అని తిరుపతిలో వెంకన్న బాబుకి 2,000 వేస్తానని మొక్కుకున్నారు. ఎవరండి? ఈ మహిళలు. చంద్రబాబు నాయుడు వచ్చేస్తే డోగరా రుణమాఫీ చేస్తాడు, 2,000 ఉండిలే వేస్తానంటే వెంకన్న బాబు అనుకున్నాడు. అందరూ 2,000 చేస్తే నేను కుబేర స్వామికి అప్పు ఉన్నాను, అప్పు తీరిపోతే ఈసారి హ్యాపీగా ఉంటానని నా ఓటు కూడా వెంకన్న బాబు చంద్రబాబుకి అన్నాడు. చంద్రబాబు ఓటేశారు. ఓటేసిన తర్వాత ఏం చేశారు? అలా గడిచిపోతుంది. వెంకన్న బాబు అనుకున్నాడంట వేస్తాడంటే ఇది వేసేది లేదు, వెంకన్న బాబు అప్పు తీరేది లేదు. అలా పడుకుని ఉన్నాడు. ఓ రోజు మంగదేవి లెక్కొట్టింది. ఏమండి భక్తులు ఎదురు చూస్తున్నారా, మీరు వెళ్ళి దర్శనం ఇవ్వండి, కోడి కూర్చోయిందంటే ఏం వెళ్తావే, చంద్రబాబు నాయుడు ఎంత పని చేయడు ఆయన పనిమాలకి నా ఓటు కూడా వేసి లెక్కించాను. ఆయనకి ఏదో డోకరా కూపులే సంఘాలకి రుణమాఫీ చేస్తానండి, మరిచి 2,000 నా గుండి వేస్తానని, నాకు అప్పు తీరిపోతాను ఆడి చేయగొట్టాను. ఇప్పుడు నేను ఏం చేయను, వాళ్ళ నెత్తి మీద చెయ్యేస్తే భగవంతుడు నేను చుట్టింది నా నెత్తి మీద కూడా చెయ్యాడు చంద్రబాబు. అలాంటి మాయలో నమ్మొద్దు. చూశారు కదా ఫ్రెండ్స్, మా బాబు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టగలిగినటువంటి మహానుభావుడని ఈ యొక్క బాబు గారి అభిమాని ఎంతో చక్కగా చెప్పారు. ఇక బాబు గారు సంపద ఎలా సృష్టిస్తారో చెబుతారు. మొదలు పెట్టండి బాబు గారు. నువ్వు అప్పులు తెస్తావు, ప్రజల్ని బాధ పెడతావు. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. ఓకే చూద్దాం. కట్ చేస్తే నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకో. నా ఆస్తి 1,00,00,000 కోట్లు. అన్ని చేయాలనే ఆశ ఉంది. అప్పడం వడ ఆశ దోశ అప్పడం వడ. కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పరపతి ఉంటే డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు, లేకుంటే ఇస్తారమ్మా మీకు? బాబు గారు మీ గురించి మీరే చెప్పుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ జీవితంలో ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని 1 రూపాయి కూడా తిరిగిచ్చిన పాపాన్ని పోలేదట కదా. అంత గొప్ప చరిత్ర కలదని చెప్పి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పారు. బాబు గారు ఆ పరిస్థితి కూడా అదే. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, 4వ ముఖ్యమంత్రి. నేను సూపర్ 6 చెప్పాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. బాబు గారు మీరు అడగాల్సిన అవసరం లేదు, మీరు పెద్ద మోసగాడని చెప్పి నాకు తెలుసు. సూపర్ 6 అంటావు, పాపర్ 6 చేసేస్తావు, మళ్ళా నేను ఎప్పుడైనా మోసం చేశానంటావు. నీ బతుకు చెడాజీ గోలజ్జ ఇడిచిపెట్టేశావు బాబు. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఒక మోసం జరిగింది ఒంగోలులో బహిరంగ సభ. నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. మీకు ఒక మోసం జరిగింది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం. అప్పడం వడ ఆశ దోశ అప్పడం వడ. ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు అందరూ నన్ను 420 కూడా అన్నారు. నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? నీకు ఉద్యోగం వచ్చే వరకు. బాబు గారు మీరు కడుపుకు అన్నం తింటున్నారా, శుద్ధం తింటున్నారా? మీరు పదవి చేపట్టి ఇప్పటికి 22 నెలలైంది. ఏం పీకావు? ఎవరికి 3,000 ఇచ్చావని చెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రతి ఒక్కడు నిన్ను అడుగుతున్నాడు. నీవు మనిషి జన్మెత్తితే వెంటనే 3,000 ప్రతి నిరుద్యోగికి ఇచ్చి వారి పుణ్యం కట్టుకో, అంతేగాని అబద్ధాలు చెప్పి బ్రతకుకురా బాబు అంటున్నారా? తోడి బతుకోసాడా.
3,000 రూపాయలు ఇస్తే ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాగే గనక బాబు గారు కొనసాగితే ఈ నిరుద్యోగులందరూ కూడా ఓ పచ్చికారం ముద్ద, ఒక ఎర్రకారం ముద్ద పెట్టడం ఖాయముగా కనబడుతుంది. అందరికీ నమస్కారము, బాయ్.